హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో చెప్పినటువంటి రెడ్ బుక్ అనే అంశం అధికారంలోకి వచ్చిన తర్వాతకి అప్పటి ప్రజాప్రతినిధులు అంటే వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు అప్పటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ రెడ్ బుక్ అనే అంశం ఇప్పుడు వారికి వణుకు పుట్టిస్తుందంటూ ఒక వార్త అయితే నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి నారా లోకేష్ కూడా అప్పుడు అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టం వచ్చినట్టు అడ్డదారులు సంపాదించిన ప్రతి ఒక్కరిని వదిలేదేలే అంటూ లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చేసినటువంటి మాట చెప్పినటువంటి అంశం ఏదైతే రెడ్ బుక్ ఉందో అప్పటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఇప్పుడు వణుకు పుట్టిస్తుందని ఒక వార్త అయితే నెట్టింట మనం వింటూ ఉన్నాం. మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన ఎవరిని కూడా ఈ రెడ్ బుక్ వదలదు అంటూ ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో మరి ఈ రెడ్ బుక్ ఎలా వెళ్ళబోతుంది, అసలు దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అసలు నిన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ అంటే ఒక మ్యాండేట్ అన్నారు. రెడ్ బుక్ అంటే ఇవాళ ప్రజలు అంతగా ఆ మ్యాండేట్ని కోరుకున్నారు. ఇది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అన్నారు. మనం చూసాం ఏది చట్టాలను ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళని చట్ట పరిధిలో శిక్షించడమే రెడ్ బుక్. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇవాళ చట్టాలు లేవు, మరి జీవోలు లేవు, అన్నీ ప్రాథమిక హక్కులు కాలరాశారు. నీకు పౌర హక్కులను అణిచేశారు. బయటకు వచ్చి ధర్నా చేసే స్వేచ్ఛ లేదు. నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకునే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధితుడిపైనే కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీలు వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అమరావతి రైతులపైన కేసులు పెట్టారు, మహిళలపైన కేసులు పెట్టారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి చెలరేగిపోయిన పరిస్థితి. ఇవాళ సోషల్ మీడియాలో ఎవరన్నా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే జైల్లో పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్లో వాళ్ళ బాధితులకే అండగా ఉండటం కోసం రంగనాయకమ్మ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆమెని సిఐడి కార్యాలయాన్ని పిలిపించి వేధించారు. జర్నలిస్టులను వేధించారు. మీడియా పైన మరి అణిచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను రెడ్ బుక్ అన్నాడు. ఎవరు? నారా లోకేష్. అతను ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకున్నాడు, ఇంకో చేతిలో రెడ్ బుక్ పట్టుకున్నాడు. రాజ్యాంగాన్ని అమలు చేయమని డిమాండ్ చేశాడు. అసెంబ్లీ అయ్యే హక్కు నాకుంది, నేను నమ్మిన దాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ నాకు అంబేద్కర్ ఇచ్చాడు. ప్రజల్లోకి నేను వెళ్తుంటే నన్నెవరు మీరు ఆపటానికి అని ప్రశ్నించాడు. ఆపారు. నీకు స్టేజీ ఎక్కనివ్వలేదు, మైకు లాక్కున్నారు. స్టూల్ మీద మాట్లాడితే స్టూల్ కూడా లాగేసుకున్నారు. అతన్ని మైకు లాక్కోవటమే కాదు, ఆయన సౌండ్ వెహికల్ని సీజ్ చేశారు. వాళ్ళపైన కేసులు పెట్టారు. ఆయనతో పాటు నడుస్తున్నటువంటి యువగళం కార్యకర్తల పైన. మీరు రాజ్యాంగాన్ని పాటించండి, రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు, హక్కులు వాటిని మీరు అమలు చేయండి అంటే మరి పోలీసు ఈ విధంగా ప్రవర్తిస్తే ఏం చేస్తాడు? అప్పుడు రెడ్ బుక్ తీశాడు. అంటే రెడ్ బుక్ వేరు, రాజ్యాంగం వేరు కాదు, రెండిటి ఆత్మ ఒకటే అన్నమాట. పాదయాత్రలో లోకేష్ రెడ్ బుక్, ఇవాళ ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీని నీకు ప్రభంజనంలాగా గెలిపించారు. అంటే బాధితుల పాలిట ఇవాళ అదొక రక్షణ కవచం. ఏది? రెడ్ బుక్ అనేది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలందరినీ అణిచేశారు కదా. అందరిపైన తప్పుడు కేసులు పెట్టారు కదా. మరి వాళ్ళందరికీ ఇదొక రక్షణ కవచం. ఏది? రెడ్ బుక్. అందుకే అతను అంటోంది మ్యాండేట్ అని. నేను రెడ్ బుక్ అన్నాను, రెడ్ బుక్ చూపించి నడిచాను, ప్రజలు మమ్మల్ని అందరినీ గెలిపించారు. అంటే ప్రజా తీర్పు ఇవాళ రెడ్ బుక్ అమలు చేయమంటాను. ప్రజలు కోరుకున్నది ప్రజాస్వామ్యం. ప్రజలు ఏది కోరితే అది చేయాల్సిన బాధ్యత పాలకులపైన ఉందన్నమాట. రెడ్ బుక్ అంటే అంత భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు చట్టాలను పాటించినంతకాలం, మీరు అన్యాయం చేయనంతకాలం భయపడాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ నిన్న కూడా ఏం చెప్పాడు? చట్టాలు ఉల్లంఘించిన వారిని చట్ట పరిధిలో శిక్షించేదే రెడ్ బుక్. ఆ ఒక్క సెంటెన్స్లోనే నీకు అర్థం ఉంది.
అది ఎవరిని శిక్షిస్తుంది? చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళని. ఎలా శిక్షిస్తుంది? చట్ట పరిధిలోనే శిక్షిస్తుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా జరగలేదు కదా 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చట్టాలు పాటించే వాళ్ళ మీద అణిచేశారు, చట్ట వ్యతిరేకంగా కేసులు పెట్టారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏంటి, అంగళ్ళు వెళ్ళాడు, అక్కడ ఆ మైనింగ్ దందాలయో చూడటానికి వెళ్తుంటే ఆయన పైన రాళ్ల యుద్ధం చేశారు, వర్షం కురిపించారు. అతను బాధితుడు. ఎవరు? చంద్రబాబు. అక్కడ ఆయన మీద దాడి జరిగింది, అతని మీదే 307 పెట్టారు. అంటే ఆయన వీళ్ళను చంపబోయినట్టుగా హత్యా నేరం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎవరినన్నా చంపడానికి ప్రయత్నిస్తాడా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, 45 ఏళ్ల రాజకీయం. ఎన్ని పదవులు ఆయన చేశారు? ఆయన మీద హత్యా నేరం ఆపాదించటం, సెక్షన్లు పెట్టడం ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగిందా? ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రులు ఎంతమంది లేరు, వాళ్ళ మీద పెట్టారా? ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీద పెడతారా? పవన్ కళ్యాణ్ ఆయన్ని ఎయిర్పోర్ట్ల నుంచి బయటికి రానిలేదు. ఎవరా? కమిషనర్, అప్పటి సిపి. అతను హోటల్కి వెళితే హోటల్లో నిర్బంధించారు. కనీసం కారులో వెళ్తుంటే అతను కారులో ఎదురొచ్చిన అభిమానులకి అభివాదం చేస్తుంటే ఆ చెయ్యి కూడా లాగేశారు, పక్కనే సీట్లో కూర్చున్న పోలీస్. ఎంత అణిచివేత, ఎంత మరి అమానుషం. ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు పెట్టారు. అరే 2560 మంది తెలుగుదేశం వాళ్ళ మీద కేసులంట, 202 జనసేన వాళ్ళ మీద కేసులు, అరెస్టులు. మీడియా పైన అణిచివేత ఏంటి? 3 ఛానళ్ళను అసెంబ్లీ ప్రసారాలు చేయటానికి వీల్లేదన్నారు, రానివ్వలేదు. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయిన తర్వాత కదా ఆ 3 ఛానళ్ళకి మళ్ళా వాటిపైన ఉన్న బ్యాన్ ఎత్తేసింది. ఇప్పుడు మీడియా మీదే కాదు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయులను ఎవరన్నా స్టేషన్కి పిలిపిస్తారా? ఒక టీచర్ స్కూల్కి వెళ్ళాలంటే ఆ టీచర్కి అటు ఇటు 2 పోలీసులను కాపలా పెడతారా? ఇది కదా చట్ట ఉల్లంఘన అంటే. ఇది ఇలా చేసిన వాళ్ళని చట్ట పరిధిలో శిక్షిస్తారు. ఇంతవరకు అసలు ఆ బుక్ ఓపెన్ చేయలేదంటాడు లోకేష్. వీళ్ళేమో 2 నెలలుగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు, రెడ్ బుక్ ఓపెన్, రెడ్ బుక్ ఓపెన్, రెడ్ బుక్ ఓపెన్. అసలు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. అంటే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారని మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం రెండిటి ఆత్మ ఒకటే. రాజ్యాంగంలో అమలు చేయకపోతే రెడ్ బుక్ వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్.